రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు బంధు డబ్బుల విషయంలో మీ అందరికీ ఈరోజైతే నేనైతే ముఖ్యమైన ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనమాట. రైతు బంధు డబ్బుల గురించి చాలామంది మన కామెంట్లు ఏమని పెడుతున్నారు, 4 ఎకరాలు పడలేదని చెప్పి పెడుతున్నారు కదా! మీ అందరికీ 4 ఎకరాల వరకు పడ్డాయని చెప్పేసి నేను ఈ వీడియోలో ప్రూవ్ చేయబోతున్నాను. అలానే ఈ వీడియోలో 4 ఎకరాల వరకు ఏ ఏ జిల్లాల వరకు పడ్డాయని చెప్పి కూడా స్పష్టంగా చెప్తున్నాను. ఈరోజు పడని వారికి ఎవరైతే 6, 7 ఎకరాల నుండి పడని వాళ్ళున్నారో వాళ్ళ గురించి మనమైతే మాట్లాడుకుందాం. అలానే ఇప్పుడు 4, 5, 6 ఎకరాల వరకు పడలేదని చెప్తున్నారు. ఇంకా పడని వాళ్ళు నిజంగానే వీళ్ళకి పడలేదా? ఒకవేళ పడకపోతే మాత్రం వీళ్ళకెప్పుడు పడతాయి? ఈ జిల్లాల వరకు ఎప్పుడు పడుతున్నాయి అని చెప్పేసి నేను స్పష్టంగా మీ అందరికైతే చెప్తాననమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. వీడియోని మొత్తం పూర్తిగా చూస్తేనే మీ అందరికైతే అర్థమవుతుంది. చాలామంది వీడియోను మాత్రం మొత్తం పూర్తిగా అయితే చూడట్లేదు. ఒకవేళ మీరు పూర్తిగా చూడకపోతే మాత్రం నేను ఈ వీడియోలో ఏం చెప్పానని చెప్పి మీకైతే అర్థమవ్వదనమాట. ఓకే. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అయితే ఇక్కడ చూసుకోండి, రైతు బంధు డిడ్ నాట్ కేమ్ అనుకుంటూ ఎవరైతే మన దాంట్లో సబ్‌స్క్రైబర్ అయితే ఇక్కడ జూకిరి అయిన ఆంజనేయులు అని చెప్పేసి కామెంట్ 4.28 గుంటలుందనమాట పొలం. రాలేదు అని చెప్పేసి కామెంట్ పెట్టారు. అలానే ఇక్కడ చూసుకోండి, రవీందర్ రెడ్డి అంటే 4.23 రాలేదని చెప్పి కామెంట్ పెట్టారు. అలానే ఇంకా నల్లగొండలో మాకు ఎకరం ఇక రాలేదని చెప్పేసి, అలా ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చాలామంది 4.2 రాలేదు, 4.30 రాలేదు, 4.11 పడలేదు. వీళ్ళందరూ నిన్న కామెంట్లు చేసిన వాళ్ళనమాట. వీళ్ళంతా కూడా మనందరికొచ్చేసి నిన్న చూసుకోండి 15 అవర్స్ ఎగో అంటే నిన్నటి కామెంట్స్ అనమాట ఇవన్నీ. అయితే ఇక్కడ చాలామంది నాకు రైతు బంధు రాలేదన్నా, రాలేదన్నా అని చెప్పేసి పెడుతున్నారు కదా! మీ అందరికి ఇక్కడ నేను స్పష్టంగా చూపిస్తాను. ఇక్కడ చూడండి. వారికి రైతు భరోసా ఇవ్వడం కుదరదు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న దాదాపు 62 లక్షల మందికి రైతు బంధు డబ్బులైతే అందించాం. అయితే ఇక్కడ మీకు ఏమనిచ్చాడో అర్థమవుతుందా? 5 ఎకరాల లోపు ఉన్న ఎవరైతే రైతులున్నారో వాళ్ళందరికీ రైతు బంధు డబ్బులైతే ఆల్రెడీ అందించాం అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది. మీకు ఇక్కడ అందరూ చూసుకోండి. ఇక్కడ 5 ఎకరాల లోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులనేది అందించాం అని చెప్పేసి ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తుంది కదా! అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రభుత్వమే చెప్పిందనమాట. ఏమని? 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతుర్రో ఆల్రెడీ వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులైతే వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ మీరు కామెంట్లు చూడండి ఏమని పెడుతున్నారు? 4.5 రాలేదు, 4.10 గుంటలు రాలేదు, 4.20 గుంటలు రాలేదని చెప్పేసి మళ్ళీ మీరు కామెంట్లయితే 4 ఎకరాల వాళ్ళైతే చేస్తున్నారు. దాదాపుగా వచ్చేసి 4 ఎకరాలున్న రైతులు ఎవరైతుర్రో వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులనేది ప్రక్రియ మొత్తం పూర్తయిపోయింది. 5 ఎకరాల లోపు వాళ్ళకి కూడా అయిపోయింది. 6 ఎకరాల వాళ్ళకి పడుతున్నాయని చెప్పేసి నిన్న నాకు స్పష్టంగా వీడియో చేసి కూడా మీ అందరికి చూపించాను. అయినా సరే మీరు ఇంకా 4 ఎకరాలు పడలేదని చెప్పి చెప్తున్నారు. నిజంగా మీకు 4 ఎకరాలు రైతు బంధు పడకపోతే ఒకసారైతే మీరైతే కామెంట్ చేయండనమాట. ఏమనంటే మీది ఏ జిల్లా? ఏ ఊరు? అలానే మీరేం చేస్తారంటే, మీరు సాగు చేస్తున్నారా లేదా అని నేను చేయమని చెప్తున్నాను కామెంట్. కానీ మీరు అది కామెంట్ చేయట్లేదనమాట. ఇక్కడ చూడండి, ఎవరైనా సాగు చేస్తున్నారా లేదా అని అడిగితే ఎవరన్నా సాగు చేస్తున్నామా లేదని చెప్పలే. డైరెక్ట్ చూడండి 4.11 పడలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇలా పెడితే నేను ఏ జిల్లా అని చెప్పి వీళ్ళకి కామెంట్ ఇవ్వాలి? కామెంట్ ఈ జిల్లాల వరకే పడుతున్నాయని చెప్పేసి మనకు కొన్ని ప్రభుత్వం అయితే చెప్తుంది. రోజు కొన్ని జిల్లాలు విడుదల చేస్తుందనమాట. అయితే మీకు ఇప్పుడు ఈ వ్యక్తిది ఏ జిల్లా అని చెప్పేసి నేను ఆయన కామెంట్‌లో రిప్లై ఇవ్వాలి. ఇలా కామెంట్‌లు పెడితే మాత్రం నేను రిప్లై ఇవ్వడానికైతే కుదరదనమాట. మీరు కేవలం మీది ఏ జిల్లా, ఏ ఊరు, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని గుంటల పొలం ఉంది, అలానే మీరేం చేస్తారంటే మీది సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఇలా స్పష్టంగా పెడితే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాననమాట. ఇలా చూసుకోండి, ఇక్కడ చూసుకోండి. ఇలా ఓకే. కామెంట్ చేశారు గానీ, సాగు చేస్తున్నారా లేదా అని కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి 5 ఎకరాల వరకు పడిపోయాయి. కానీ మీరు ఇంకా 5 ఎకరాలు పడలేదని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు. 4 ఎకరాలే పడలేదన్నా, ఇంకా 5 ఎకరాలు ఎక్కడివి అన్నా అని చెప్పేసి పెడుతున్నారు. మీ అందరికీ నేను స్పష్టంగా ఒకటి చెప్పేది ఏందంటే, ప్రభుత్వం ఇక్కడ చూసుకోండి, మీ అందరికీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ న్యూస్ ఆర్టికల్ కూడా మనకు నిన్ననే విడుదల చేసిందనమాట. ఏమని చెప్పిందో కూడా మీ అందరికైతే అర్థమవుతుందో ఒకసారి చూడండి. కేవలం 5 ఎకరాల లోపు వారికైతే మేమైతే రైతు బంధు డబ్బులైతే అందించాం. ఇక మిగతా ఎవరైతే 6 నుంచి పైకున్న వాళ్ళున్నారో వాళ్ళందరికి గూడా 31 మార్చి 31లోగా డబ్బులనేవైతే అందిస్తామని జెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇది టోటల్‌గా వచ్చేసి. ఇక ఇక్కడ అలానే మీరు రైతు భరోసా గురించి కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ చూసుకోండి, 62 లక్షల మందికైతే రైతు బంధు అందించామని చెప్పేసి 5 ఎకరాల లోపు వరకు చెప్పేసింది. అలానే భవిష్యత్తులో రైతు భరోసా పథకం ఇక చెట్లున్నా, గుట్టలున్నా, అవన్నీ ఉంటే మాత్రం తప్పకుండా ఇవ్వమని చెప్పారు. అంటే ఇది రైతు భరోసా. అయితే కేవలం మీరు ఇక్కడ చూసుకో, రైతు బంధు కూడా మనకి ఏమని చెప్పారు? చెట్లున్నా, గుట్టలున్నా ఇలాంటి రైతు బంధు అయితే మేమైతే ఇవ్వము అని చెప్పేసి ఆ పొలాలకని చెప్పి చెప్పారు. అలానే ఇప్పుడు ఇంకోటి ఏమని చెప్తున్నారంటే రైతు భరోసాకు కూడా చెట్లున్నా, గుట్టలున్నా, కొండలున్నా సాగు చేయకుంటుంటే మాత్రం భూమి అనేది మేము వాటికి రైతు బంధు డబ్బులనేవైతే ఇవ్వము అని జెప్పేసి చెప్తున్నారనమాట. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. కేవలం ఎవరైతే రైతులు వాళ్ళ పొలాలని
వ్యవసాయం చేస్తారో, సాగు చేస్తారో వాళ్ళకి మాత్రమే డబ్బులు. మిగతా ఎవ్వరైనా సరే మీకు తప్పకుండా డబ్బులనేవైతే రావు. అలానే ఇక్కడ చూసుకోండి, వ్యవసాయ భూమి ఉన్న వారిపై ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవచ్చు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఇక్కడ చూసుకోండి, ఎవరైతే కౌలు రైతులున్నారో, అంటే కౌలు చేస్తున్నారో రైతు భరోసా కోసం మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది అని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. అయితే ప్రభుత్వం కూడా చెప్పిందనమాట. మీకు త్వరలోనే మేము రిలీజ్ చేస్తాం. మీరు ఆన్‌లైన్ చేసుకొని ఏవైతే మీరు పొలాలు సాగు చేస్తున్నారో, అంటే వేరే వాళ్ళయి కౌలు చేస్తున్నారో అవన్నీ ఆన్‌లైన్ చేసుకొని మీరు చేసుకున్నట్లయితే మీకు ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా డబ్బులు గూడా మీకు భవిష్యత్తులో అందిస్తామని జెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి దాదాపుగా అవి వచ్చే నెలలో మనకైతే రైతు భరోసా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. వచ్చే నెల 15వ తారీఖు నుంచి 16 తారీఖు ఆ మధ్యలో మనకైతే రైతు భరోసా డబ్బులైతే అందరి ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలైతే చాలా వరకైతే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం గనక ఒకవేళ మనకి ముందుగానే చెప్పినట్టయితే, ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే నేను తప్పకుండా వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా వీడియోస్ కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. ఓకే. మీ అందరికి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా రైతు బంధు గురించి చాలామందికి అర్థమైందనుకుంటున్నాను. ఇలా కామెంట్లు పెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. నిజంగానే మీకు రైతు బంధు పడ్డదా? పడలేదా? అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్స్ నేను చదువుతూనే ఉన్నాను. మీరు చదవట్లేదు అనుకుంటున్నారు. ప్రతి ఒక్క కామెంట్ చదివి నేను రైతు బంధు ఎప్పుడు పడతదని చెప్పేసి చెప్తున్నాను. నిజంగా 4 ఎకరాల వాళ్ళు పడని వాళ్ళుంటే మాత్రం తప్పకుండా మీకు ఈ మార్చి అయిపోయేలోపు అయితే పడతాయి. నిజంగా పడని వాళ్ళకైతే ఒకవేళ మీరు ఖాతా గనక ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చూసుకోండి. అంటే నేను బ్యాంక్‌కి వెళ్లి చూసుకోమనట్లేదు. ఒకసారి రన్నింగ్‌లో ఉందో లేదో ఒకసారి మీకు ఫోన్‌పే ఈట్లల్లో ఉంటాయి గదా! ఒకసారి వాటిలలో చెక్ జేసుకోండి. ఫోన్‌పే ఉన్న వాళ్ళకైతే ఏం పర్వాలేదు. ఖాతా అయితే రన్నింగ్‌లో ఉన్నట్టే. మీరు ఏ అకౌంట్ అయితే రైతు బంధుకి ఇచ్చారో ఆ అకౌంట్ గనక మీకు ఫోన్‌పే ఉంటే మాత్రం అవి మీకు పనిజేస్తాయి. లేకుండా ఫోన్‌పే లేకుండా కొంతమంది ఎవరైతే ముసలోళ్ళు వాళ్ళుంటారనమాట. వాళ్ళకి ఫోన్‌పే అవన్నీ యూజ్ జేయరు. సో, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటే మాత్రం వాళ్ళైతే తప్పకుండా మీ ఖాతాలైతే ఒకసారి రన్నింగ్‌లో ఉన్నాయో లేవో చెక్ జేసుకోండి. వాళ్ళకైతే తప్పకుండా ఖాతాలైతే రన్నింగ్‌లో ఉండే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేయరు కాబట్టి ఈ ఫోన్‌పే ఇలాంటియి ఆ ఖాతాలనేవైతే రన్నింగ్‌లో ఉండవు. ఎవరైతే ఈ ఫోన్‌పే వీటిలలో యూజ్ చేస్తారో వాళ్ళ ఖాతాలనేవి డైలీ ట్రాన్సాక్షన్‌లు చేస్తుంటారు కాబట్టి ఆ ఖాతా అనేది రన్నింగ్‌లోనే ఉంటది. ఓహ్! ఇది టోటల్‌గా ప్రాసెస్ అనేదైతే. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే రైతు బంధు విషయంలో, రైతు భరోసా గురించి తప్పకుండా కామెంట్ చేయండి. మరి 2,00,000 రుణమాఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ప్రభుత్వం అందించిన పథకం ప్రకారం 2,00,000 రుణమాఫీ అనేది మనకి వచ్చే వారం నుంచి మనకైతే స్టార్ట్ అవుతుందనమాట. మనకి మొదటిగా కొన్ని జిల్లాల నుంచి రుణమాఫీ అయితే ప్రక్రియ అయితే చేస్తున్నారనమాట. తప్పకుండా 2,00,000 పైన కింద ఎవరైతే తీసుకున్నారో పైన వాళ్ళకి గాదు. 2,00,000 కింద ఎవరైతే తీసుకున్న రుణమాఫీ డబ్బులుంటాయో, అంటే లోన్ అమౌంట్ ఉంటుందో, ఆ లోన్ అమౌంట్ అంతా తప్పకుండా ప్రభుత్వం అయితే మనకి ఏమంటారు అవి విడుదల చేయడానికి, అంటే రుణమాఫీ చేయడానికైతే భావిస్తుందనమాట. తప్పకుండా మీకు 2,00,000 కిందకున్న ఎవరైతే ఉన్నారో మీ అందరి ఖాతాల్లోకైతే 2,00,000 రుణమాఫీ అయితే అవుతుంది. మీరు తప్పకుండా చెక్ జేసుకోండి. వాటి గురించి గూడా ఏమైనా అప్లికేషన్స్ ఇచ్చినా, ఏమైనా షరతులు పెట్టినా సరే నేను తప్పకుండా ఏమైనా ప్రభుత్వం ఇటువంటి ఏమైనా రూల్స్ పెడితే తప్పకుండా నేనైతే వీడియో చేసి మీ అందరికి అందిస్తాను. మీరు మాత్రం చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియోస్‌ని లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేస్తే నాకు గూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. అలానే మిగతా వాళ్ళు గూడా అయితే తెలుసుకుంటారనమాట. ఈ వీడియోలు నేనెంత ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. ఎవరెవరికి రైతు బంధు ఎప్పుడొస్తుంది? రాని వాళ్ళకి ఎప్పుడొస్తుంది? మరి పడ్డవారికి రైతు భరోసా డబ్బులనేవి ఎప్పుడొస్తాయి? ఇవన్నీ గూడా మీ అందరికైతే స్పష్టంగా అయితే తెలుసుకోవచ్చు. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ జేయండి. అలానే ఈ వీడియోనైతే అందరైతే మిగతా ఫ్రెండ్స్‌కి గూడా షేర్ జేయండి. రైతు బంధు డబ్బుల విషయంలో నేను చెప్పేదేందంటే, రైతు బంధు డబ్బులనేవి రాని వాళ్ళకి, ఎవరైతే 4 ఎకరాలు గూడా రాలేదంటున్నారు గదా! ఈ 4 ఎకరాలు నిజంగా రాని వాళ్ళకి ఎవరైతే ఉంటారో వీళ్ళందరికొచ్చేసి ప్రభుత్వం ఈ మార్చి 31లోగా విడుదల చేస్తుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. ఈ మార్చి 31 రోజు విడుదల చేసిన వెంటనే, డబ్బుల విడుదల చేసిన వెంటనే నేనందరికీ వీడియో చేసి అందిస్తాను. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే రైతు బంధు గురించి తప్పకుండా వీడియోస్ చేస్తాను. మీ అందరికీ నేను వీడియోస్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. అలానే రైతు భరోసా గురించి గూడా మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. రైతు భరోసా డబ్బులు గూడా ప్రభుత్వం చెప్పినట్టుగానే సాగు చేస్తున్న భూములకే ఇస్తామని జెప్పి చెప్తుందనమాట. ఒకవేళ మీరు సాగు జేయకపోతే మాత్రం మీకు రైతు భరోసా డబ్బులనేవైతే రావు. 2,00,000 రుణమాఫీ అనేదైతే 2,00,000 లోపు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికైతే అవుతుంది. మీరు ఈ రుణమాఫీ గురించైతే ఏం వరీ కానవసరం లేదు. ఇంకా రుణమాఫీలో ఇంకొకటి ఏంటంటే సంవత్సరాలు. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం లోపు వాళ్ళకి కొంతమందికి అదొకటి ఉంటదనమాట. ఆ ఇయర్ అనేదైతే ఎగ్జాక్ట్‌గా మనకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ మనకి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చేస్తున్నారు 2,00,000 అని జెప్పి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం నేను తప్పకుండా వీడియో చేసి మీకు అందియడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకా నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.
థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్. అలానే డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా నోటిఫికేషన్ రావడానికైతే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్.